హలో అందరికీ ఈరోజు వీడియోలో కరివేపాకు కారం ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తా అండి. ఇది ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. నాకు కరివేపాకు కారం చూడగానే గుర్తొచ్చే విషయం నా డెలివరీ టైం అండి. ఎందుకంటే అప్పుడు రోజు ఇడ్లీ పెడతారు, ఇడ్లీలో ఈ కరివేపాకు కారం వేసే పెట్టేవాళ్ళు. నాకు మెయిన్గా డెలివరీ టైంలో ఆపరేషన్ చేస్తారు, పెయిన్ వస్తుంది, ఈ బాధ వీటన్నిటికంటే ముఖ్యంగా పత్యం ఉండాలనే భయం వేసేది సగం. మా అమ్మతో రోజు గొడవ వేసుకునేదాన్ని, నేను తినలేను అని చెప్పి. కానీ ఏం చేస్తాం, తప్పవు కదా ఇవన్నీ. సరే కరివేపాకు కారం ఎలా రెడీ చేసుకోవాలంటే 10 to 15 ఎండుమిర్చి తీసుకున్నాము. దాంట్లో 1/2 కప్ మినపప్పు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, కొన్ని మెంతులు ఫ్రై చేసి పక్కకు పెట్టేసుకొని, కరివేపాకు కూడా బాగా ఫ్రై చేసుకొని అందులో కొంచెం చింతపండు యాడ్ చేసుకున్నాం. ఇవన్నీ చల్లగా అయిపోయిన తర్వాత ఎండుమిర్చిలో కల్లుప్పు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు, వెల్లుల్లి అవి కూడా వేసి బాగా మిక్సీ పట్టేసుకొని ఇది చల్లగా అయిపోయిన తర్వాత స్టోర్ చేసుకోవడమే.